ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. 44వ జాతీయ రహదారిపై పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దారి కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు వాహనదారులు. నెమ్మదిగా ప్రయాణాలు చేయాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాను దట్టమైన పొగమబ్బు కమ్మేసింది. దాంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలోని ఏవైతే రహదారులు ఉన్నాయో ఆ రహదారులను పూర్తిగా దట్టమైన పొగమబ్బు కమ్మేయడం జరిగింది. అదేవిధంగా ఆదివాసీ గూడల్ని కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో కమ్మేసింది. దాంతో ఆదివాసీ బిడ్డలందరూ కూడా పొగమబ్బు కమ్మేసింది. మరొక వైపు ఏదైతే చలి తీవ్రత కూడా పెరిగింది. ముఖ్యంగా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం వరకు చలి పంజా విసిరింది. మళ్ళీ ఈ రోజు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. ముఖ్యంగా సిరుపూరియు మండలంలో 11.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల, అదేవిధంగా పిప్పల్దారి, అదేవిధంగా ఏదైతే అర్లీటి ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఒకవైపు ఉష్ణోగ్రతలు, మరొక వైపు దట్టమైన పొగమబ్బుతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కనీసం దారి కనిపించని పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం చాందాటి వద్ద ఏదైతే 44వ జాతీయ రహదారి వద్ద ఉన్నాం. ఇక్కడ జాతీయ రహదారిపై ఎవరైతే రాకపోకలు సాగిస్తారో రాకపోకలు సాగించే వారందరూ కూడా దారి కనిపించడం లేదు. కనీసం 2 మీటర్ల విజిబిలిటీ లేకపోవడం వల్ల వాహనదారులందరూ కూడా తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ప్రయాణాన్ని కొనసాగించలేక మధ్యలో నిలుపుకున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు చలి పంజా విసురుతుంది, మరొక వైపు ఏదైతే పొగమబ్బుతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎట్లా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక అన్న ఉన్నారు. అన్నట్టు తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది పరిస్థితి? బాగా పొగ ఉన్నది. ఇట్లా అటు దారి పోవచ్చు లేదు. బాగా అంటే బాగా పొగ ఉన్నది. సలిసుగా అట్లా ఉన్నది. అంటే ఉదయం పూట దారి కనిపిస్తుందా? ఎట్లా ఉంది? ఉదయం పూట దారి కానొచ్చు లేదు, ఏం లేదు. ఇబ్బంది అవుతున్నది పోతందుకు రాతందుకు. ఇది అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఉదయం పూట రాకపోకలు సాగిద్దామంటే కూడా రాకపోకలు సాగించలేని పరిస్థితులు జిల్లాలో కనిపిస్తాయి. ముఖ్యంగా దట్టమైన పొగమబ్బు కమ్ముకుంది. ముఖ్యంగా దట్టమైన పొగమబ్బు కమ్ముకోవడంతో ఒక రాత్రి మరిపిస్తుంది. అదేవిధంగా దట్టమైన పొగమబ్బు కమ్ముకోవడంతో దారి కనిపించకుండా, పూర్తిగా ఏదైతే దారిని కనిపించకుండా పొగమబ్బు పూర్తిగా మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని అనేక గూడాలన్నీ కూడా ఈ పొగమబ్బులో చిక్కుకొని ఏదైతే విలవిలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే ఈ దట్టమైన పొగమబ్బులు కమ్ముకోవడంతో ఒక సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా ఒక దట్టమైన పొగమబ్బు కమ్ముకుంటుందో అలాంటి సుందరమైన దృశ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏదైతే ఈ దట్టమైన పొగమబ్బులు కొండల్ని తాకుతున్న సుందరమైన దృశ్యాలు చూసి ఏదైతే ప్రకృతి ప్రేమికులు కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఒకవైపు దట్టమైన పొగమబ్బులు, మరొక వైపు ఏదైతే శీతలగాళ్ళు, చలి పంజా విసురుతుండటంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎవరైతే వాహనదారులు రాకపోకలు సాగించే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా తమ రాకపోకల్ని కొంత ఉదయం పూట తగ్గించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రవాణా శాఖ అధికారులు సైతం ఏదైతే రాకపోకలు సాగిస్తారో రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా పొగమబ్బు వల్ల నెమ్మదిగా ప్రయాణాన్ని కొనసాగించాలని ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.